హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. నెక్స్ట్ టైం బంగాళదుంపల వేపుడు చేసేటప్పుడు ప్లెయిన్గా కాకుండా ఇలా పొడి వేసి ట్రై చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా శుభ్రపరుచుకున్న 1/2 kg బంగాళదుంపలు ఉప్పు, పసుపు, నీళ్లు యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తరువాత చల్లారిన బంగాళదుంపలను పీల్ చేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్లో 2 టీ స్పూన్ల పచ్చి శనగపప్పు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 ఎండుమిరపకాయలను లో ఫ్లేమ్లో కాస్త రంగు మారేంత వరకు రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పౌడర్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు వేపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ కూడా వేసి కాస్త రంగు మారేంత వరకు వేపుకొని ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేపుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసి అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పొడి బంగాళదుంపల వేపుడు రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.